ఐపీఎల్ 2026 సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. గత సీజన్లో కనీసం ప్లే ఆఫ్ చేరకుండానే ఇంటిముఖం పట్టిన ఎస్ఆర్హెచ్ ఈసారి మాత్రం ఛాంపియన్ గా నిలవాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఆరెంజ్ ఆర్మీ తమ హోమ్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ ను మొదలు పెట్టింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభ మ్యాచ్లకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం కావడం ఎస్ఆర్హెచ్ కు జట్టు ఎదురు దెబ్బ అని చెప్పాలి. వెన్నుగాయంతో బాధపడుతున్న కమిన్స్ సీజన్ మధ్యలో ఎస్ఆర్హెచ్ జట్టులో చేరే అవకాశం ఉంది. దీంతో అప్పటి వరకు సన్ రైజర్స్ జట్టును స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ నడిపించనున్నాడు. మరోవైపు గత సీజన్ లో దుమ్ము లేపిన శ్రీలంక పేసర్ యశాన్ మలింగ అందుబాటుపై కూడా సందిగ్ధం నెలకొంది. అంతేకాకుండా వేలంలో కొన్న బౌలింగ్ ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఏడాది సీజన్ లో ఎస్ఆర్హెచ్ ను బౌలింగ్ కష్టాలు వెంటాడటం ఖాయం. ఎందుకంటే ప్రస్తుత ఎస్ఆర్హెచ్ జట్టులో హర్షల్ పటేల్, జయదేవ్ ఉనట్కట్ తప్ప చెప్పుకోదగ్గ ఫాస్ట్ బౌలర్ అంటూ లేరు. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది సీజన్ లో ఎస్ఆర్హెచ్ కు బౌలింగ్ అతి పెద్ద సవాలుగా మారనుందని అతడు అభిప్రాయపడ్డాడు. కమిన్స్ మలింగ లేకపోవడంతో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగం చాలా వీక్ గా కనిపిస్తుంది. ఖచ్చితంగా సవాళ్లు ఎదురవుతాయి. బ్రైడెన్ కార్ జట్టులో ఉన్నప్పటికీ ఉపఖండ పిచ్చులపై అతడికి అనుభవం లేదు. అలా అని కేవలం భారత బౌలర్లతో ఆడటం చాలా ప్రమాదకరం. జట్టులో అమిత్ కుమార్, ప్రఫుల్ హింద్, సాకిబ్ హుసేన్, ఓంకార్ తర్మెలే, జేసన్ అన్సారీ, శివాంగ్ కుమార్, హర్షదుబే వంటి యువ బౌలర్స్ ఉన్నారు. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనట్కట్ మాత్రమే ఎక్కువ ఆడిన అనుభవం ఉంది. ఈ బలహీనమైన బౌలింగ్ లైనప్ తో ఎస్ఆర్హెచ్ ఎలా మేనేజ్ చేస్తుందో అర్థం కావడం లేదు. ఒకవేళ బ్యాటర్లో 250 పరుగులు చేసిన బౌలర్లు ఆ టోటల్ ను డిఫెండ్ చేసుకునేలా లేరని చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.